హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగా జలుబు చేసేసి గొంతు పట్టేసిందండి. పొద్దున్నే టెర్రస్ గార్డెన్లోకి వచ్చేటికి అన్ని మొక్కలు కూడా, వంకాయలు, కాకరకాయలు అన్నీ కూడా నాకు స్వాగతం పలికినట్టు అయినాయి. ఎందుకో వీడియో చేయాలనిపించిందండి. చూస్తున్నారా, మా వారు కూడా హ్యాపీగా రిలాక్స్ అయిపోయారండి. టెర్రస్ గార్డెన్లో పొన్నగంటి కూర కూడా పెట్టుకున్నాను అన్ని టబ్బుల్లో. ఇక్కడ చూసారా, పుదీనాకు గుత్తులు గుత్తులుగా ఉన్నదేమో బొప్పాస్కాయ గింజలు పెట్టానండి. కాయ తెచ్చినప్పుడు నాటుకాయ చక్కగా నాటేశాను. ఈ మిరపకాయ మొక్కలు తెచ్చానన్నాను కదండి, అవన్నీ కూడా కవర్స్లోంచి తీసేసి కుండీల్లో టబ్బుల్లో పెట్టేసుకున్నానండి. ఇది నల్ల మిరపకాయలు. ఇలా చూడండి, కాశ్మీర్ గులాబీ అమ్మవారికి పెట్టుకుందాం ఈరోజు శుక్రవారం అని పువ్వులు కోసానండి. టమాటాలు చూడండి, ఎన్ని కాయలు గుత్తులు గుత్తులుగా. మనకి ఇది ఆర్గానిక్ పంటలు కదండి, నేను ఎటువంటి మందులు వేయనండి, యూరియాలు కానీ. మనకి ఇలాగా టెర్రస్ గార్డెన్ మీద కలువ చెట్ల కుండీలో నేను కిచెన్ వేస్ట్ అంతా వేసి చేస్తున్నానండి ఎరువుగా. ఇక్కడ చూడండి, తెల్ల మిరపకాయలు ఇట్లా కలర్ మారిపోతాయండి నల్లగా. అలాగే గ్రీన్ మిరపకాయలు, ఇవి సీవ మిరపకాయలు అంటారండి. జనరల్గా ఇవి అప్పడాల్లో వేసుకుంటారండి, తెల్లగా వస్తాయి అప్పడాలని, కానీ చాలా కారంగా ఉంటాయండి. క్రీపర్ తీసుకొచ్చాను కదా తెల్ల గులాబీ, అది కూడా నేను టబ్బులో మార్చేసాను. కాశ్మీరీ గులాబీ కూడా పువ్వులు కోసేసానండి. ఇక్కడ వంకాయలు అయితే చాలా బాగున్నాయండి. టబ్బులో కరివేపాకు మొక్క పెట్టుకున్నాను చూడండి, ముదిరాకంతా కోసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసింది. కిచెన్ వేస్ట్, డాబా మీద వచ్చిన మట్టి అన్నీ కూడా నేను ఇట్లాగా చేస్తున్నాను. స్వీట్ కార్న్ గింజలు ఎండిపోతే నేను చక్కగా ఈ కుండీలో వేసేసానండి. అదంతా కూడా చక్కగా గుబురుగా వచ్చేసింది. వంకాయలు చూడండి ఎంత గుత్తులుగా నవనవలాడిపోతున్నాయి. కాయలన్నీ కూడాను చాలా బాగున్నాయి. హార్వెస్ట్ చేయాలండి, ఇంకా ముదిరిపోతాయి. చూసారు ఎంత బాగున్నాయో, కాయలు లేతగా ఉన్నాయండి. 4 మొక్కలు పెట్టానండి ఈ టబ్బులో. 4 మొక్కలకి నిండా కాయలు ఉన్నాయండి. చూడండి, ఇలా తాజాగా కోసుకొని మనం వండుకుంటే నిమిషంలో కూర అయిపోతుందండి. బయట తెచ్చిన కాయగూరల కన్నా కూడా మన దొడ్లో పెంచుకున్న కాయగూరలు ఆరోగ్యానికి ఆరోగ్యం. కూర కూడా త్వరగా అయిపోతుందండి, 5 నిమిషాల్లో. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇక వంకాయలన్నీ చూపిస్తున్నాను గుత్తులుగా. అన్ని చెట్లు కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి వాకిట్లోకి వంగనారు వస్తే తీసుకున్నానండి, ఒక 50 రూపాయలది. ఒక 10 టబ్బుల్లో పెట్టేశాను. యాక్చువల్గా మేమైతే వంకాయ తినమండి, కానీ నేను సరదాగా పెంచుతున్నానండి. చూడండి, ఇదిగో వంకాయలు చూసారా గుత్తులుగా. పొద్దున్నే వచ్చాం కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా. మందార పూలు పూసినాయండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు అంటాం కదా, ఉల్లిపాయలు నేను తలభాగం మొక్క వస్తే పెట్టేశానండి. కింద మట్టిలో పెట్టేసేటప్పటికి చక్కగా వచ్చేసి పువ్వులు వచ్చేసినాయండి. వీటితో నారు పోసుకుంటానండి విత్తనాలు చేసుకుని. అలాగే మందారాలన్నీ కూడా తాజాగా తయారైనాయండి. వైస్రాయి మందారం చూడండి, ఈరోజు 2 పూలు పూసింది. గన్నేరు మొక్కలు తెచ్చుకున్నానన్నాను కదా, అవి కూడా టబ్బుల్లోకి మార్చేశానండి. ఇది క్రీమ్ కలర్ గన్నేరు, పింక్ గన్నేరు ఒంట్రేక. మందారాలు కూడా చక్కగా అన్నీ మళ్ళీ తయారైపోయి మొగ్గలు వచ్చేసినాయండి చెట్ల నిండా. దేవుడి పూజకైతే మేము పూలు కొనాల్సిన అవసరం లేదండి. ఒక బేసన్ నిండా పూలు వస్తాయండి రోజు. గులాబీలు చూడండి, గంధం రంగు గులాబీలు ఎంతో కలర్ఫుల్గా. డాబా అంతా కూడా పువ్వులతో ఉందండి. వంకాయ మొక్కలు చూడండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను. అన్నిటికన్నా వంకాయ మొక్కలే ఎక్కువ ఉన్నాయండి టబ్బుల్లో. చూడండి తయారైపోయినాయండి, ఈరోజు హార్వెస్ట్ చేసేసేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా హెల్తీగా వచ్చినాయండి. గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయండి, మంగళూరు నుంచి తెచ్చాను కదా, అవి కూడా చిన్నగా ఉన్నాయి. ఇంకా పెరగాలండి, ఇవి పెద్దవవుతాయి. అలాగే ఇక్కడ వంగ మొక్కలు కూడా అసలు ఆకులు లేవు, చెట్టు లేదు, కానీ కాయలు చూడండి ఎంత బాగున్నాయో. చెట్లు కూడా చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో, అసలు గుబురుగా కూడా లేవండి, ఒక్క కొమ్మకి ఇలా ఉన్నాయి, హైట్ వచ్చేసినాయి. గన్నేరు పూలు కూడా పింక్ గన్నేరు తెచ్చుకున్నానండి. మొగ్గలు లేకుండా తెచ్చుకునేటప్పటికి 2 ఒకటే కలర్ అయిపోయినాయండి, బేబీ పింక్. చిక్కుడు చెట్టు కూడా చూడండి చక్కగా పాకింది. అట్లాగే చిట్టి మందారం అండి, చిన్న పూలు వస్తాయి ఎర్రగా, చిట్టి మందారం అంటాను దాన్ని. ఇక్కడ మల్లి చెట్లో కూడా నేను టమాటా నారు నాటుకున్నానండి. టమాటా నారు పోసుకున్నాను అన్నాను కదా, అన్నిట్లోనూ పెట్టేశానండి. ఈ టబ్బులో బంగాళదుంప మొక్కలు కూడా పెట్టానండి, మొక్కలు వస్తే. టమాటాలు చూడండి, అన్ని చెట్లకి టమాటాలు. పొన్నగంటి కూర పక్కన పొలంలో ఉంటే 4 కొమ్మలు తీసుకొచ్చి పెట్టుకున్నానండి. మళ్ళీ ఈ కొమ్మలు మనం నాటుకుంటే చక్కగా మనకి చిగురొచ్చి ఆకుకూర వస్తుందండి.
సంపెంగ పూలు తెల్ల పూలండి. మొగ్గలు చూసారా ఎట్లా వస్తున్నాయో, తెల్ల సంపెంగ అండి. సింహాచలం సంపెంగ అంటాం కదా, ఇందులో ఆరెంజ్ కలర్ ఉంటుంది, అలాగే వైట్ కలర్ ఉంటుంది. చూడండి మొక్కలన్నీ కూడా తాజాగా ఉన్నాయి. మరువం కూడా ఎంత బాగుందోనండి. టమాటాలు చూడండి, అన్నిటికీ కూడా కాయలు వచ్చేసినాయండి. అన్నిట్లో పెట్టుకున్నాను నారు, నేనే తయారు చేసుకున్నానండి నారు. నేనైతే ఎక్కడా కొననండి. పచ్చిమిరపావు టమాటా నారు రెండు కూడా, అన్ని మందారాలు కూడా చక్కగా వచ్చేసినాయండి. మరువం కూడా ఎంత బాగుందో చూడండి. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ వీడియో చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. దవనం కూడా చూడండి ఎంత బాగుందో.